మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ కార్యదర్శిగా ఉన్న గుండం సూర్యప్రకాష్ రెడ్డి మనతో పడుతున్నారు. అయితే వైసీపీ పార్టీలో మీరు కొనసాగుతున్నప్పుడు మీకెందుకు ఎలాంటి పోస్టులు కూడా దక్కలేదు? మా నియోజకవర్గం నుంచి పెద్ద ఆయన కుమారుడికి జెడ్పీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. సో మీరు అనుకుంటే కూడా సాధించవచ్చు ఏదో ఒకటి పదవి. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సంజమల మండలంలో మీ అమ్మగారిని సర్పంచ్గా గెలిపించారు. ఎందుకు సర్పంచ్గా పోటీ చేయించారు? సర్పంచ్గా అంటే యాక్చువల్గా అది సూర్యప్రకాష్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గంలో ఉండట్లేదు, ఎక్కడ కేసులు పెడతారు అని భయపడుకుంటా తిరుగుతున్నారని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఏమీ లేదు, ఎప్పుడూ ఉంటా ఉన్నాను, ఎక్కువ సంజామంలోనే ఉంటాను. ఎందుకు భయపడుతున్నారు టీడీపీ పార్టీ వాళ్ళకి? ఎప్పుడు అసలు అటువంటి భయమే అనేదే లేదు. అసలు కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్న వాళ్ళు కంపల్సరీ పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. నెక్స్ట్ మీరు పెద్ద పదవి కోసం ఎదురుస్తున్నారా? ఏదో ఒక పదవి అనేది ఆశించడం అనేది సహజమే కదా. చైర్మన్ పోస్ట్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు అయ్యారు. అంటే మీరు ఎమ్మెల్యే మంత్రి కావాలనుకునే ఆశ అయితే ఉందా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. చిన్న వయసులో రాజకీయాలకు వచ్చారు, అయితే అనేక పదవులు కూడా అనుభవించారు. అయితే ఇప్పుడు కూడా గ్రామ పరిధిలోనే అలాగే నియోజకవర్గ పరిధిలో ఉండి రాష్ట్ర పదవి వైసీపీ కార్యదర్శిగా ఉన్న గుండం సూర్యప్రకాష్ రెడ్డి మనతో పడుతున్నారు. అన్న నమస్తేనా, బాగున్నారన్నా? బనాయపల్లిలో ఒక సంజామల మండలంలో ఒక నేతగా, ఒక రాజకీయ నేతగా ఎదుగుతూ ఇప్పుడు రాష్ట్ర వైసీపీ పార్టీలో ఒక కీలక పదవిలో ఉన్నారు. అలాగే పాణ్యము, ఆలూరు అబ్జర్వర్గా ఉన్నారు. ఎలా సాధించారు ఇంతగా? మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నాం. జగన్ గారి అడుగుజాడల్లోనే ఆయన జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అభిమానులుగా ఉంటూ మామూలుగా బెంగళూరులో ఉన్నప్పుడు కూడా జగన్ చారిటబుల్ ట్రస్ట్లో పనిచేసేవాళ్ళం. అలాగే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో ఇన్స్పిరేషన్ తోటి అలాగే కంటిన్యూ అవుతా ఉన్నాం. అయితే వైసీపీ పార్టీ మొన్న వచ్చింది, దానికన్నా ముందు మీరు ప్రజారాజ్యం కానీ అలా పార్టీ నుండి వచ్చారు. కాట్సాన్ రామరెడ్డి గారు 2009లో ఫస్ట్ మొట్టమొదటిగా మాది డీలిమిటేషన్ జరగడం, నేను అప్పుడే రావడం, మా ఊర్లో మా బంధువులు మా ఫాదర్ అందరూ కూడా అక్కడ ఆయనకు చేయడంతో మనం కూడా అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తిగా లేకపోయినా ఊర్లో ఉన్న యువతతో వాళ్ళతో వీళ్ళతో సంప్రదించి అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయనకి చేయడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత తదనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడంతో ఆయనతో పాటు కూడా మనం కూడా ట్రావెల్ చేయడం జరిగింది. అయితే బనాయపల్లి నియోజకవర్గంలో అప్పుడు డీలిమిటేషన్ జరిగిందన్నారు. సంజామల మండలంలో ఎవరు నాయకులు లేరా? అప్పుడు మీ చిన్న వయసులోనే మిమ్మల్ని రాజకీయాలకు ఎందుకు తీసుకొచ్చారు మరి? అప్పుడు మెయిన్ ముఖ్యంగా కాటసాని రామరెడ్డి గారు మనవాడు ఒకడు కావాలి అన్నట్టుగా ఆ ప్రాంతం కొత్తగా మండలం చేరడం, ఆయన సహకారంతోనే యాక్చువల్గా DCMA చైర్మన్ అడగడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు పిపి నాయరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు వైస్ చైర్మన్గా అవకాశం కల్పించడం జరిగింది. రామరెడ్డి గారి సహకారం, అప్పుడు రాంభూపాల్ రెడ్డి గారు కూడా మాన్యము ఇద్దరు సపోర్ట్ చేసినారు. ముఖ్యంగా రామరెడ్డి గారు చాలా గట్టిగా తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి యువకుడు ఖచ్చితంగా అవకాశం కల్పించాలని అడగడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి అప్పుడున్న కేంద్ర మంత్రి వర్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అందరూ కూడా రామరెడ్డి గారి మాటని గౌరవించి నాకు ఇవ్వడం జరిగింది. అయితే అంత చిన్న వయసులోనే పార్టీలో చేరిన వెంటనే ఇలాంటి పదవులు రావడం మొట్టమొదటిసారి అనుకుంటా మీ మండలంలో? అవునవును, ఎవరు లేరు. మీకు ఎలా అనిపించింది? అవకాశం ఎక్కువ మందికి రాదు, కొందరికి వస్తుంది. మీకెందుకు వచ్చింది అవకాశం? అది నేను మా నాయకుడు రామరెడ్డి గారి సహకారం తోటి ఆయన ఖచ్చితంగా మనోడు యాక్టివ్గా ఉన్నాడు, చేయాలి అనే ఉద్దేశంతో ఆయన అప్పుడు అవకాశం కల్పించడం జరిగింది. అదే పదవితో పాటు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా చేశారు. అవకాశం కూడా వచ్చింది అప్పట్లోనే కాంగ్రెస్ హయాంలోనే. కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పత్తికొండ గంగాడి శ్రీదేవి గారిని అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని రోజులు నో కాన్ఫిడెన్స్ మూవ్ చేసి తీసేయడం జరిగింది. డిఫాల్ట్గా నేను వైస్ చైర్మన్గా ఉండడం, వాళ్ళు అప్పుడు ఎన్నిక లేటుగా జరగడంతో దాదాపుగా 14 నెలల పాటు నేను జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. వైస్ చైర్మన్ ఉంటే ఇప్పుడు అవకాశం చైర్మన్ కూడా అనుకున్నారు. ఇంతకు చైర్మన్ అవుతానని ఇప్పుడు అనుకోలేదు. పదవులు వస్తాయి అనుకున్నారా? అనుకోలేదు. ఫస్ట్ మొదటి నుంచి కూడా చదువుకున్న రోజుల్లో ఊర్లో కూడా కొంత రాజకీయంగా గ్రామ స్థాయి మీద మండల స్థాయి మీద ఒక ఇది ఉండింది ఇంట్రెస్ట్, కానీ ఇట్లా జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయి పోస్టులకు వెళ్తాం అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. అయితే మీరు అప్పట్లో పోస్టులు వచ్చినాయి, అయితే వైసీపీ పార్టీలో మీరు కొనసాగుతున్నప్పుడు మీకెందుకు ఎలాంటి పోస్టులు కూడా దక్కలేదు?
అంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదా, అంటే అప్పుడు మిమ్మల్ని గుర్తించలేదా? గుర్తించడానికి కాదు, అప్పటికే మా నియోజకవర్గం నుంచి పెద్ద ఆయన ఎర్రబోతుల వెంకటరెడ్డి గారు చనిపోవడం, ఆయనతో పాటు ఆయన కుమారుడికి జెడ్పీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ అంతమందికి ఒకే నియోజకవర్గం నుంచి చేయలేమని చెప్పి ఏదైనా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్కి ఏదైనా అవకాశం కల్పిస్తామంటే లేదులేండి, నాకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అప్పటికే డైరెక్టర్గా అంటే చైర్మన్గా అందుకు చేసిన అనుభవం ఉంది కాబట్టి అప్పుడున్న సామాజిక సమీకరణాలతోటి మాధవరం రామరెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి భార్య వీళ్ళందరూ ఉండడంతో నాకు అక్కడ కంఫర్ట్ అనిపించి నేను కూడా ఆయన ఎక్కడైనా ఇస్తానని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లో ఒక డైరెక్టర్ పోస్ట్ ఇస్తాను, అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఒకటి కిడిసిస్ బ్యాంక్ చైర్మన్గా చేసి మళ్ళీ రాష్ట్ర డైరెక్టర్ అయితే ఎట్లా? అందుకోసం అంటే రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ అని ఇంకా మామూలుగా కొంచెం సోషల్ ఈక్వేషన్స్లో కంపల్సరీ బీసీ ఎస్సీ మైనార్టీలకు లాస్ట్ టైం ప్రయారిటీ కల్పించడం జరిగింది. సో ఒకే నియోజకవర్గం నుంచి అంతమందికి ఆల్రెడీ చల్లా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా ఎమ్మెల్సీగా ఉండడము, ప్లస్ జెడ్పీ చైర్మన్ కూడా మా కాన్స్టిట్యున్సీలోనే ఉండడంతో ఎక్కువ మందికి ఇబ్బంది అయిపోయింది. మాకు అవకాశాలు కల్పించలేని పరిస్థితి ఆనాడు నెలకొని ఉంది. ఒకే నియోజకవర్గానికి ఇన్ని పదవులు కష్టం అనేసి మా అధ్యక్షుల వారికి అయితేనే రామిరెడ్డి అన్న కూడా అప్పుడు గట్టిగా ప్రయత్నం చేసి అడిగాడు చైర్మన్గా ఒకసారి. మాధవరం రామరెడ్డి గారు చనిపోయిన తర్వాత కావాలని చెప్పి అడిగితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎక్కువ మంది ఒకే నియోజకవర్గం నుంచి ఫెసిలిటేట్ చేయలేరు కదా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కూడా అలాగనే ఉండింది. పార్టీలో మీకు అనేక మంది పెద్దలతో చాలా సన్నిహితం ఉంది, మీరు అనుకుంటే కూడా సాధించవచ్చు ఏదో ఒకటి పదవి, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అట్లేం లేదు, అదే మెయిన్గా ట్రై చేసాం కానీ పోయిన 5 సంవత్సరాలు అప్పట్లో ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, 2 పెద్దవాళ్ళకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సరే వాళ్ళు చనిపోవడంతో వారి కుమారులకు ఇవ్వడం జరగడంతో ఈ కొంచెం అలాగే ఆయన కర్ర హర్షవర్ధన్ రెడ్డి భార్యకు కూడా అంటే ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పెద్ద కుటుంబాలు ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం కాబట్టి అప్పుడు ఆ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది. సో స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీగా అలా కంటెస్ట్ చేయమని అడిగారు కానీ నేను నాకు సహకార బ్యాంక్ ఆల్రెడీ అప్పటికే నేను గవర్నమెంట్ వచ్చిన ఇమ్మీడియట్గా మా సంజామల సహకార సంఘ అధ్యక్షుడిగా అవకాశం కల్పించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక డైరెక్టర్ కాబట్టి మా కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఉండడం జరిగింది. ఆల్రెడీ అప్పుడున్న నా అనుభవం దృష్ట్యా అందరూ కూడా అక్కడ నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పడంతో అలాగే కొనసాగించడం జరిగింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు, ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ లేదు కానీ అప్పుడు మీకు అనిపించింది గతంలో నాకు ఈ పార్టీలో చేరిన వెంటనే పదవులు వచ్చాయి, ఇప్పుడు 5 ఏళ్ళ కానీ ఏది కూడా దక్కలేదు, ఏమన్నా అసంతృప్తి ఏమన్నా మీకు మీలో కలిగిందా? చాలా మంది కొన్ని పదవి ఇకపోతే అలగడము, అసంతృప్తిగా వెళ్ళడము అట్లాంటి మీకు ఆలోచన వచ్చింది? అలాగేం లేదు, ఎందుకంటే మా నాయకుడు క్లియర్గా చెప్పడం జరిగింది, ప్లస్ మా రామరెడ్డి అన్న కూడా తెలుసు కాబట్టి నాకున్న పరిస్థితులు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రతిసారి ఏ అవకాశం వచ్చినా నా కోసం ఆయన అడగడం జరిగింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఇంకేమి వేరే విధంగా నేనేం ఫీల్ కాలేదు. ఓకే, మీరు సంజమల మండలంలో మీ అమ్మగారిని సర్పంచ్గా గెలిపించారు, అంటే ఎందుకు సర్పంచ్గా పోటీ చేయించారు? సర్పంచ్గా అంటే యాక్చువల్గా అది బీసీలకు రిజర్వ్ అయింది, తర్వాత మా అమ్మ ఉప సర్పంచ్ ఉంది, ఆయనకు హెల్త్ బాగాలేదు ఇమ్మీడియట్గా గెలిచిన ఒక 3-4 మంత్స్కి. సో ఆయనకు హెల్త్ బాగాలేకపోవడంతో ఉప సర్పంచ్గా చైర్మన్గా ఒక 3 మంత్స్ అంతే కొంచెం పెద్ద ఆయనకు ఇచ్చాం అవకాశం. మైనార్టీలకు మొట్టమొదటిసారి కావాలని చెప్పి మా గ్రామంలో అడగడం జరిగింది. అందుకోసం అని చెప్పి ఎప్పుడు వేరే కులాలు ఉన్నా వాళ్ళు కూడా బీసీలుగా గుర్తించారు. మా గ్రామంలో ఎక్కువ మంది మైనారిటీలు ఉండడంతో ఎప్పుడు ఇంతవరకు మాకు సర్పంచ్గా అవకాశం కలిగించలేదు. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇన్ని రోజులు మా ఊర్లో చాలామంది 1000 ఓట్ల దాకా మైనారిటీ ఓట్స్ ఉంటాయి. సో ఒకసారి కూడా అవకాశం కల్పించలేదని మైనారిటీ పెద్దలందరూ అడగడంతో ఫస్ట్ వాళ్ళకి అవకాశం కల్పించినాం. ఆయన కొంచెం హెల్త్ రీత్యా కొంచెం నేను చేయలేనని చెప్పి లీవ్ పెట్టడంతో మా అమ్మగారు కొనసాగుతూ ఉన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గంలో ఉండట్లేదు, ఎక్కడ కేసులు పెడతారు అని భయపడకుండా తిరుగుతున్నారని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఏమీ లేదు, ఎప్పుడూ ఉంటా ఉన్నాను, ఎక్కువ సంజామంలోనే ఉంటే కనుక నేను ఖచ్చితంగా సంజామంలోనే ఉంటా ఉన్నాను. ఇప్పుడు వందల రోజులు ఉన్నాను ఈ 2 సంవత్సరాలలో. అంటే టీడీపీ పార్టీ వాళ్ళకి భయపడకుండా తిరుగుతున్నారని చెప్పి ఎక్కడా ఏం లేదు, అటువంటి అవకాశమే లేదు. అందరికీ మా ఏ పార్టీ పిలుపు కార్యక్రమం ఏమిచ్చినా పాల్గొంటా ఉన్నాను, గ్రామంలో అందుబాటులో ఉంటున్నాను. సర్పంచ్గా మా అమ్మ ఉన్నారు కాబట్టి ఎప్పుడు పొలాలు గిలాలు అన్నీ ఉన్నాయి, అటువంటి అవకాశమే లేదు. ఎందుకు భయపడుతున్నారు టీడీపీ పార్టీ వాళ్ళకి? ఎప్పుడు అసలు అటువంటి భయమే అనేదే లేదు. అసలు ఇప్పటి వరకు కేసుల గురించి 2014 నుంచి 19 మధ్యన పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేసినట్టు కూడా అనిపించలేదు. అక్కడ కూడా మమ్మల్ని టార్గెట్ చేయలేదు. మమ్మల్ని అయితే టార్గెట్ అయితే మేమేమి ప్రతి కార్యక్రమంలో యాక్టివ్గా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది ఏ పిలిపించినా కూడా మా ఎమ్మెల్యే గారితో చాలా కార్యక్రమాలు జరిపాము. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అయితేనేమి, గ్రామ కమిటీల మీద అయితేనేమి, ఏ కార్యక్రమం యూరియా కొరత మీద అయితేనే ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా
అనూహ్య స్పందనతోటి ఏదో ఒక గ్రామంలో మేము ఖచ్చితంగా మా మండలంలో కానీ నియోజకవర్గంలో పాల్గొనే ప్రతి అందుబాటులో ఉంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు ఈ పదవి ఇవ్వడంతో కొంచెం ఆలూరు పాణ్యం తిరగాల్సి వస్తుంది. ఏ అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా పాల్గొంటూనే ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి త్వరలో, మీరు కూడా బలమైన లీడర్ మండలాల్లో, ఈ బలమైన లీడర్ని ఏదో ఒక విధంగా డౌన్ చేయాలని చెప్పి ఉంటుంది ఆలోచన. ఏమున్నా మేము పార్టీ మా అధ్యక్షుల వారి ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా అన్ని చోట్ల బనియాన్పల్లి నియోజకవర్గంలో కావచ్చు, మా మండలంలో కావచ్చు, అన్ని చోట్ల కూడా కంటెస్ట్ చేస్తాం. దాంట్లో అధికారం ఏదున్నా కానీ గెలుపు ఇవ్వదంటారు. మాదే 100%. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. వారి పథకాలు కూడా నేరుగా వాళ్ళు చెప్పిన నవరత్నాలు కూడా సరిగా అందట్లేదు. పూర్తి స్థాయిలో మీరు ఎలా ఇస్తున్నారు? 1వ తారీఖు కల్లా పెన్షన్లు ఇస్తున్నారు, అమ్మఒడి ఇచ్చినారు, ఫ్రీ బస్ ఇచ్చినారు. ఇంకా 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా అవి కూడా ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పాడు, ఇవ్వలేదు. 50 ఏళ్ళు దాటిన బీసీఎస్సీ అందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నాడు, అవన్నీ ఏం చేయలేదు. ఇవన్నీ నామినల్గా మా ఒత్తిడితో, మేము విపరీతంగా ఒత్తిడి చేయడంతో నువ్వు ఇచ్చిన అమలు చేసిన హామీలు అమలు చేయడం లేదని మేము ఉద్యమంలో తీసుకొస్తే అది సంవత్సరం తర్వాత అరకొరగా అది కూడా ఇప్పుడు ఏది పెన్షన్లది కూడా ఎక్కడైతే పాత పెన్షన్లను అందరినీ కూడా స్క్రూటినీ చేయడము, ఎవరైతే వాళ్ళు వైసీపీ వాళ్ళైతే వాళ్ళని తీసేయాలని చూడడం, ఇవంతా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా జరుగుతూ ఉంది. ఆల్రెడీ ప్రజల్లో విపరీతమైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మేము వెళ్ళినా కూడా ప్రజల్లో మాకు విపరీతమైన మేము తప్పు చేసాము, పొరపాటు జరిగిపోయింది మొన్న, ఈసారి ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మాకు నేరుగా పథకాలు అందుతాయనే ఫీలింగ్లోకి వచ్చారు ప్రజలు. ఓకే, మీకు రాష్ట్ర పదవి ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటారు. అలాగే అబ్జర్వరు పాణ్యము, ఆలూరు, మీ నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అభివృద్ధి దూసుకుపోతుంది అంటున్నారు. ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి దూసుకుపోవడానికి అయితే ఇప్పటికైతే ఇంకా ఏమీ నాకు తెలిసినంతలో అంత పెద్ద ఎత్తున అయితే ఏమి జరగట్లేదు. ఒకే ఒక్కటి, మా సంజామల ముదిగేడు రోడ్డు ఆల్రెడీ మా టైంలో అయిన టెండర్ను మేము అప్పుడు స్టార్ట్ చేయలేకపోయాము, ఇప్పుడు ఆయన ఫినిష్ చేయడం జరిగింది. అంటే అప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్న రామిరెడ్డి అన్నప్పుడు అభివృద్ధి చెందిందే? బ్రహ్మాండంగా హాస్పిటల్, 100 బెడెడ్ హాస్పిటల్ అయితేనేమి, ప్రతి ఊర్లో సచివాలయాలు అయితేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, ఎక్కడన్నా రోడ్లు కానీ ఎన్నో దశాబ్దాలుగా మా మండలంలో ఎగ్జాంపుల్ మా ఊరు నుంచి కానాలకి వెళ్ళేది ఎన్నో దశాబ్దాలుగా లో రైజ్ బ్రిడ్జ్ ఉండింది. దాన్ని కానీ ఆర్లింగం నిన్న దగ్గర గిద్దలూరు నుంచి వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న వర్కులు కూడా చేయడం జరిగింది. చాలా వరకు ఇంటర్నల్ రోడ్స్ కూడా చేయడం జరిగింది. కనివినియర్ కానీ బంగానపల్లెలు కానీ కోయిలకుంట టౌన్స్లో కూడా సెంట్రల్ లైటింగ్ కావచ్చు, రోడ్స్ వైడనింగ్ కావచ్చు, మీకు చాలా పెద్ద ఎత్తున జరిగింది. మినరల్ వాటర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి చేసాం. ఒక డోన్ తర్వాత మా నంద్యాల జిల్లాలో 100% బనగానపల్లె చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. ఓకే, మీరు అంత గొప్ప చెప్తున్నారు. కేవలం ఎమ్మెల్యే గుండి కూడా అంత అభివృద్ధి చెందింది అంటున్నారు. ఇప్పుడు బనగానపల్లెకు మినిస్టర్ అయినారు, ఇంకా డబల్ జరుగుతుంది కదా అభివృద్ధి. సరే, మంచిదే కదా, స్వాగతిద్దాం. ఆయన నిజంగా ఆయన R&B శాఖ గుండి మాకన్నీ మా రోడ్లన్నీ పూర్తి చేస్తే మంచిదే. అది అభివృద్ధిని ఎవరు కూడా చేయకపోతే ప్రశ్నిస్తాం తప్ప, చేస్తే స్వాగతిస్తాం, తప్పేముంది. అంటే నమ్మకం అయితే ఉందా లేదా మీకు? మాకైతే నమ్మకం లేదు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలలో ఏం చేస్తారో తెలియదు. ఇటు పాణ్యం, ఆలూరు అబ్జర్వర్ ఉన్నారు. పాణ్యంలో పరిస్థితి ఎలాగుంది, ఆలూరులో పరిస్థితి ఎలాగుంది? రెండు బాగున్నాయి. ఆల్రెడీ ఆలూరు వచ్చేసి గత 6 ఎలక్షన్స్ నుంచి దాదాపుగా 99 నుంచి ఇంతవరకు ఓటమి ఎరగని నియోజకవర్గం మాకు బలంగా. పాణ్యం గురించి మీకు తెలిసిందే, జిల్లా అధ్యక్షుడిగా కాటసాని రాములు భూపాలరెడ్డి గారు దాదాపుగా 9 సార్లు కంటెస్ట్ చేసి 6-7 సార్లు గెలవడం జరిగింది. కాబట్టి రెండు కూడా బలమైన నియోజకవర్గాలు పార్టీకి. సో దాంట్లో రెండో క్వశ్చనే లేదు. పార్టీకి ఇంత కష్టకాలంలో కూడా ఆలూరు నియోజకవర్గం గెలవగలిగినాము అంటే కనుక అది పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మా పార్టీ జెండానే అక్కడ ఎగురుతా ఉంది. ఓకే, పాణ్యం అయితే రాముపల్రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ వర్గ విభేదాలు ఉండవు, అతను మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటుంటారు, కనసాయికలోనే మొత్తం చేస్తారు. కానీ ఆలూరు విషయానికి వస్తే విరూపాక్షి గారు ఉన్నారు, అక్కడ మొత్తం వర్గ విభేదాలు ఉన్నాయి, అక్కడ సతమతం అవుతున్నాడు. ప్లస్ ఒక టీడీపీ ఒక పక్క వాళ్ళంతా ఏకమయ్యి, వైసీపీ వాటిలోనే వర్గ విభేదాలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? చిన్నవి ఉండొచ్చు, కానీ మాకు పార్టీ అధ్యక్షుల వారు కానీ చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు మనం పూర్తిగా స్థాయిలో సహకరించి ఒక బీసీ నాయకుడిగా అక్కడ కష్టపడి పూర్తి అందుబాటులో ఉంటా ఉన్నాడు ప్రజలకు. దాదాపుగా ఆయన ఎన్ని వ్యాపారాలు ఉన్నా పక్కన పెట్టి 20 రోజుల పాటు ఏ పెళ్ళిళ్ళు జరిగినా, ఏ కార్యక్రమాలు జరిగినా, ఏ పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాము చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. చిన్నవి ఉండొచ్చు,
అధికారంలో లేం కాబట్టి అవన్నీ కామన్గా అన్ని ఏదన్నా ఉంటే సమన్వయం చేసుకొని తీసుకెళ్తాం. మొన్ననే వైకుంఠం ఆయన మల్లికార్జున చౌదరి గారు కూడా రావడం జరిగింది, పార్టీ కూడా ఆదేశించింది వారిని కూడా కలుపుకొని వెళ్దామని చెప్పి. మొన్న లాస్ట్ టైం మీటింగ్ జరిగింది కదా అక్కడ, అప్పుడు ఆయన కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం జరిగింది. సొంత వాళ్ళ ఫ్యామిలీ నుంచే బయటకు వచ్చి ఆయన మాకు సపోర్ట్ చేస్తానని చెప్పడం చాలా శుభపరిణామం. ఆలూరుని 30 ఏళ్ళ చరిత్ర తిరిగి రాస్తాము, టీడీపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ధీమాతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంత విపత్కర పరిస్థితుల్లో అంటే మా పార్టీకి ఏం జరిగిందో తెలియదు కానీ ఇన్ని పరిస్థితుల్లో 11 సీట్లలో కూడా ఆలూరు గెలవగలిగినామంటే ఇప్పుడే చేయలేదు. ఇంత ప్రజా వ్యతిరేకత రేపు రాబోతా ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తప్పు చేసినామనే ప్రజల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా ముందుకు రాగలుగుతారు? ఓకే, మీరు కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా చేశారు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మీరు అప్పుడు చేసిన మార్పులు ఏమున్నాయి? రైతులకు కానీ వాళ్ళకి ఎలాంటి ఉపయోగపడినాయి? మేము అప్పుడు దాదాపుగా ఎక్కడైనా పొలం దండిగా ఉండేది ప్రతి ఒక్కడికి. ఇప్పుడు కర్నూలు పార్లమెంట్లో కావచ్చు, మా నంద్యాల పార్లమెంట్ కావచ్చు, అప్పటికి ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా చాలామంది మ్యారేజెస్ చేసుకోవాలన్నా, ఎడ్యుకేషన్ చేసుకోవాలన్నా చాలా ఖర్చులు అయ్యే పరిస్థితుల్లో లోన్ మార్టిగేజ్ సిస్టమ్ అనేది పెట్టింది మేమే. మొదట 25 లక్షల రూపాయలు ఒక రైతుకు ఇండివిజువల్గా వాళ్ళ పొలాన్ని బట్టి, వాళ్ళ పొలంలో ఉన్న సబ్ రిజిస్టర్ వాల్యూని బట్టి స్టార్టింగ్లో ఒక మనిషికి పొలం దండిగా క్వాంటిటీ ఉన్న పెద్ద పెద్ద రైతులు ఉంటారు, వాళ్ళకి అవసరాలు ఉంటాయి. అందుకోసమని తక్కువ వడ్డీలతోటి కోఆపరేటివ్ బ్యాంకు నుంచి 25 lakhs అనే కొత్త లోన్ను అప్పుడే మేము లాంచ్ చేయడం జరిగింది. గతంలో ఎంతవరకు ఇచ్చారు లోన్? 5 లక్షల వరకు లిమిట్, 7 లక్షలు అండ్ ఓన్లీ క్రాప్ లోన్స్, ఎల్టీ లోన్స్ 3 to 5 lakhs వరకే ఉండేవి. లాంగ్ టర్మ్స్ అని బర్రెలు గొర్రెల మీద కానీ లేదంటే క్రాప్ లోన్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటివి కమర్షియల్ లోన్స్గా తీసుకెళ్ళి అంటే లోన్ మార్టిగేజ్ సిస్టాన్ని పెట్టించి దాన్ని తీసుకెళ్ళగలిగిందంటే నా హయాంలోనే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. మేము లాస్ట్ 5 yearsలో ఉన్నప్పుడు కూడా మన విజయ మనోహర్ అక్క గారు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. నష్టాల బాటల్లోంచి లాభాల బాటల్లో కూడా లాస్ట్ గవర్నమెంట్లోనే మొట్టమొదటిసారిగా కానీ ఎప్పుడు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బలంగా ఉండేవి బ్యాంకులు. ఇప్పుడు ఆ సరసన కర్నూలు కూడా చేరడం జరిగింది. ఇంకా మీరు చైర్మన్గా ఉన్న తక్కువ కాలంలో ఇంకా ఏం సాధించారు? మొత్తము ఎక్కడెక్కడ కొత్త కొత్త బ్రాంచీలు కట్టడం జరిగింది. కొత్తగా బ్రాంచీలు కూడా విస్తరించడం జరిగింది. తక్కువ బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కువ బ్రాంచెస్ కొత్తవి నేను నా టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ని కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సమస్యలన్నీ కూడా ప్రమోషన్స్ ఇవ్వడం కానీ ఏదన్నా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా కొత్తగా ప్రమోషన్స్ అనే సిస్టమ్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండింది. నేనున్న ఫ్యూ మంత్స్లోనే ఇమీడియట్గా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. పోయిన 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు వాళ్ళని ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా ఏ అవకాశం ఉన్నా కూడా అంటే ఎంప్లాయీస్కు వాళ్ళతో పని చేయించుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్ని అవకాశాలు కల్పించడం జరిగింది. కొత్త కొత్త బ్రాంచ్లు కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు డబ్బులు తీసుకోవాలన్నా కానీ ఏమన్నా లోన్లు అప్లై చేసుకోవాలంటే అంత సుదీర్ఘ రావాల్సి వస్తుంది కొంచెం. ప్లస్ అప్పట్లో ఏటీఎం అనేది బ్యాంకు ఇప్పుడు మొబైల్ ఏటీఎంస్ పెట్టడం జరిగింది. అప్పట్లోనే మధ్యలో పెట్టాము మొబైల్ ఏటీఎంస్. అప్పటికే సిద్ధం చేసాము మొబైల్ ఏటీఎంస్ పెట్టించింది కూడా ఆ టైంలోనే. తర్వాత ఇప్పుడు ఎక్కడికెక్కడ బ్రాంచ్లు కొత్తగా విస్తరించడం, అప్పుడు చాలా అంటే ప్రతిసారి కర్నూలుకు రావాల్సిన పరిస్థితి ఉండింది ఫైల్స్. అట్లా లేకుండా డివిజన్స్కి ఒక లాయర్స్ను పెట్టి స్క్రూటినీ చేయించడం, అంటే ఆదోని, కర్నూలు, నంద్యాల 3 విభాగాలుగా చేసి ఇమీడియట్గా ఫైల్స్ అంటే వాళ్ళు రోజుల తరబడి వెయిట్ చేయకుండా ఒకసారి ల్యాండ్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత చేయడం కానీ, అక్కడే ఇప్పుడు కొన్ని ఫ్రాడ్స్ జరిగాయని చెప్పి జీపీఎస్ అంటే ప్రతి రైతు అక్కడ నిలబడి ఫోటో జీపీఎస్ సిస్టము అలాగా చాలా ఇంప్లిమెంట్స్ చేయడం జరిగింది కొత్త కొత్త టెక్నాలజీస్. ఎందుకంటే ఆర్బీఐ, నాబార్డు వల్ల సహకారంతో బ్యాంకు చాలా పురోగతి సాధించింది. కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా ఇంకా అంతకంటే కూడా ఎక్కువ కూడా సేవలు అందించడం జరిగింది నేరుగా రైతులకు. ఓకే, తక్కువ కాలంలో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇంతకు మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు? మొత్తం ఇది మొత్తం బనాయపల్లి, సంజామల మండలమే మొత్తం. మా తండ్రి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాది వచ్చేసి సంజామల గ్రామం. మా ఫాదరు ఈశ్వరరెడ్డి గారు, మా మదరు రాజేశ్వరమ్మ, ఇద్దరు వ్యవసాయ కుటుంబం. మా ఫాదర్ కొన్ని రోజులకు వర్క్స్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు మహారాష్ట్రలో. తర్వాత నాకు ఒక సిస్టర్ ఉంది, వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు జాబ్ చేస్తూ. నాకు మా వైఫ్, నాకు 2 పిల్లలు, ఇద్దరు 9th, 7th క్లాస్ చదువుతూ ఉన్నారు. నేను బిజినెస్ రీత్యా ఫ్యామిలీ అంతా కూడా బెంగళూరులో ఉంటాము. మా మదర్ గారు ఇక్కడ ఉంటారు, నేను వచ్చిపోతూ ఉంటాను.
రాజకీయంగా మీరే స్టార్ట్ ఫ్యామిలీలో. అవునవును. మా ఫాదరు యాక్టివ్గా పార్టీకి కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు అక్కడ ఉన్న లోకల్ భూమనారెడ్డి గారితో కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. కానీ సన్నిహితంగా ఉండేవాళ్ళు. పదవుల పరంగా ఏమి కూడా అలాంటి ఆలోచనలు అలాంటి సన్నిహితంగా ఉండి పార్టీలో యాక్టివ్గా పనిచేసేవాళ్ళు అంతే. అప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం నేనే వచ్చాను. అంటే రావడానికి బలమైన కారణం ఏంది రాజకీయాలకి? మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్. బెంగళూరులో ఉన్నప్పుడు ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాలు, మా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మా మిత్రుడు ఆయన కాళహస్తి మసూదన్ రెడ్డి గారని ఆయన జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. సో అప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. సో ఆయన రాజకీయాల్లోకి ప్రత్యేకంగా వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత రావడంతో ఆ ఇన్స్పిరేషన్ తోటి మేము రావడం జరిగింది ఆయన అభిమానిగా. ఒక క్వశ్చన్ అడుగుతాండి, ఓపెన్ చెప్తారా? మీకు చాలా మంది పరిచయాలు ఎక్కువ ఉన్నారు రాజకీయ నాయకులు, ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ రాజకీయ నాయకులు ఎవరెవరు సన్నిహితంగా ఎవరెవరు పరిచయాలు బాగున్నాయి మీకు? అందరితో బాగున్నాయి. అదేముంది, వీళ్ళని వాళ్ళని కాదు, అందరూ పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తులతో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. అలాంటివి ఏం లేదు, అందరితోటి మంచిగా ఉంటాము. మా పార్టీలో ఉన్న వాళ్ళతోటి మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాము. పార్టీ లైన్ అయితే దాటాము. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? మమ్మల్ని మామూలు మొదటి నుంచి ఆయన బిఎం మసూదన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. తర్వాత రామిరెడ్డి అన్న కూడా ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా మమ్మల్ని అయితే కలిపిచ్చే అవకాశం ఉన్నా కూడా మా నియోజకవర్గానికి చాలాసార్లు రావడం జరిగింది. చాలా రామకృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు కానీ, ర్యామ్కో సిమెంట్ అప్పుడు కానీ, మళ్ళీ దివంగత భగీరథ రెడ్డి గారు చనిపోయినప్పుడు కానీ, మా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ ఓపెనింగ్కు లాస్ట్ ఎలక్షన్ ముందు రావడం జరిగింది. ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రతిసారి కలుస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఎమ్మెల్యే గారు కూడా యాక్టివ్గా పనిచేస్తారని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళి పార్టీ పదవి ఇప్పించి సపోర్ట్ చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు. ఓకే, మీరు సంజమల మండలం నుండి నేతగా వచ్చారు, తర్వాత నియోజకవర్గం తిరిగారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగుంది? అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలాగుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకే తెలుసు. నాడు నేడు ద్వారా స్కూల్స్ మార్పు చెందినాయి. నేరుగా అసలు అంత 3,000 రూపాయల పెన్షన్ అనేది స్కీమ్ ఇప్పుడు ఆయన 1,000 రూపాయలు పెంచవచ్చు, అప్పుడు 3,000 రూపాయలు. కానీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాడు. హాస్పిటల్స్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి హాస్పిటల్స్ చాలా వరకు ఇప్పుడు అన్ని చోట్ల హాస్పిటల్స్, ప్రతి గ్రామంలో సచివాలయ ఎంఆర్ఓ ఆఫీసులకు రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. అదే ఇప్పుడు గ్రామంలోనే సేవలు ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ కావచ్చు, రైతులకు నేరుగా ఎరువులు కానీ విత్తనాలు కానీ దొరికేటట్టుగా ఆర్బీకేలు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, ప్రతిదీ కూడా ఆయన ఒక్కసారిగా 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా అంత తక్కువ పీరియడ్లోనే ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది. నేరుగా టీడీపీ చేయట్లేదా? టీడీపీ ఎక్కడ చేస్తూ ఉన్నారు? వాళ్ళు అబద్ధ హామీలు చెప్పి వచ్చారు, చేస్తామని చెప్పారు, ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలు నమ్మించి. వాళ్ళు ఏమంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్ని సరిదిద్ది చిన్నగా ఒకటి ఆయన ఏమన్నాడు, నేను సంపద సృష్టిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను అప్పులే పుట్టట్లేదు మన ఆంధ్రప్రదేశ్కు, నేను ఇంతనే లిమిట్ ఉంది, దాన్ని బారో చేయడానికే దాన్ని లిమిట్ కూడా క్రాస్ చేయలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నానని కూడా ఆయన చేతులు ఎత్తేయడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు అయితే 1,500 రూపాయలు కానీ మేము ఇచ్చిన హామీ కానీ అమలు చేస్తే రాష్ట్రం అధోగతి అన్నాడు. అప్పుడు ముందు చెప్పకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చెప్పిన మాట జరుగుతుంది అంటేనే చెప్పగలుగుతాడు. ఆయన ఒక బడ్జెట్ ముందే ఫిక్స్ చేసుకొని అది నేరుగా అమలు ఒకవేళ చేయలేనివి చెప్పినా కూడా చెప్పినవి మాత్రం ఖచ్చితంగా కూడా చేయగలగాలి. అప్పుడే అదే మన మేనిఫెస్టోనే మనకు ఒక ఇది గ్రంథం లాంటిది అనేది ఆయన నమ్ముతాడు బలంగా. స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తే ఎలాగుంటుంది? ఖచ్చితంగా ప్రజల్లో మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ లేక అధికారుల వ్యవస్థ ద్వారా కానీ బలవంతంగా చేయకపోతే మాత్రం, నేరుగా ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మాత్రం 100% విపరీతంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మేము బాగా గమనిస్తాం. గతంలో కూడా వైసీపీ కూడా సేమ్ పోలీస్ వ్యవస్థను వాడుకొని ఇనానిమస్ చేసుకుంది. ఇనానిమస్ అంటే అప్పుడు నేరుగా పథకాలు వచ్చేవి, అందరూ కూడా వాళ్ళే ఊర్లలో కాంప్రమైజ్ అయ్యి, ఇక్కడ కూడా ఆల్రెడీ అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ గారు ఫెయిర్గా ఎలక్షన్ జరపాలని చెప్పి 2-3 సార్లు జరిపినా ఎక్కడ కూడా రిజల్ట్ ఏం చేంజ్ కాలేదు. 1 సైడ్ జరిగింది అప్పుడు. ఎందుకంటే అప్పుడు వాలంటీర్స్ ద్వారా నేరుగా పథకాలు అందేటివి అన్నీ కూడా హౌసింగ్ స్కీమ్స్. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కొత్తగా ఒక హౌసింగ్ కూడా రావట్లేదు ఊర్లలో. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్న వాళ్ళు కంపల్సరీ పెద్ద పదవుల్లో ఉంటారు, అది మీకు తెలుసు. నెక్స్ట్ మీరు పెద్ద పదవి కోసం ఎదురుస్తున్నారా? తప్పకుండా అవకాశం వస్తే మనిషి అనేవాడు ఆశావాది కదా. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాం. రేపు 2029లో గవర్నమెంట్ వస్తే కానీ తప్పకుండా ఏదో ఒక పదవి అనేది ఆశించడం అనేది సహజమే కదా. అంటే నేను అడిగింది
చైర్మన్ పోస్ట్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు అయ్యారు. అంటే మీరు ఎమ్మెల్యే మంత్రి కావాలనుకునే ఆశ అయితే ఉందా? అంత దూరం అయితే ఇంకా ఏమి అంత దూరం ఆలోచించలేదు ఇంకా మనం అయితే. ఖచ్చితంగా పార్టీలో పనిచేసాం కాబట్టి ఏదో ఒక సముచిత న్యాయం అయితే జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. అప్పుడున్న రాజకీయ ఈక్వేషన్స్ ఆ పరిస్థితులను బట్టి ఇంకా నేను అంత టార్గెటెడ్గా అయితే ఏమి పనిచేయట్లేదు. ప్రస్తుతానికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం పార్టీకి అండగా నిలబడాలి, ఖచ్చితంగా సిన్సియర్గా పార్టీకి పనిచేయాలనేది ఒక ఏకైక లక్ష్యం అంతే. పార్టీ ఏ పదవి ఇచ్చినా కానీ కంపల్సరీ, అది ఎమ్మెల్యే కానీ ఏదైనా కానీ. ఎమ్మెల్యే గురించి ఇంకా అంత దూరం ఆలోచించలేదు. కంపల్సరీ అవకాశాలు ఏమేమి వస్తాయో తెలియదు. ఇంకా ప్రస్తుతానికి పార్టీ అధికారంలో రావడమే ముఖ్యం. ఏ అవకాశమైనా కానీ మీరు వినియోగించుకుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.